కార్తీక పురాణం 6వ అధ్యాయం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన గంధపు నీటితో భక్తిగా పూజించును, అట్టివానికి అశ్వమేధ యాగము చేసినటువంటి పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమందు దీపారాధన చేయును, వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి వత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రతిమను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవుని నిండుగా పోసి వెనక చేసినటువంటి ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసినటువంటి బ్రాహ్మణునకే ఇది కూడా దానము ఇచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగజేయటేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయవారు ఇట్లా వచించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగజేయనదియు సకల సంపదలను నిచ్చునదియు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీని గురించి ఒక ఇతిహాసం కలదు, దాన్ని వివరించెదను, ఆలకించుము అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. పూర్వం కాలమున ద్రవిడ దేశమందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలముకే భర్త చనిపోయాడు. సంతానము కానీ బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయొచ్చు, అక్కడనే భుజించచ్చు. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇస్తే వాటిని తీసుకుని ఎక్కువ ధరకి అమ్ముకొని ఆ విధముగా తన వద్ద పోగైనటువంటి సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనచ్చు. దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని నామస్మరణ కానీ ధ్యానించడం కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను. అటులా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుకొనుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామముకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మ, నా హితవచనము ఆలకించుము, నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలో తీసుకుపోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు 7 ధాతువులతో నిర్మించబడినటువంటి ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడినటువంటి దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకును. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అట్లనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించినటువంటి ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకును. ప్రతి దినము శ్రీమన్నారాయణులను స్మరించి
వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహారార్థము వచ్చే కార్తీక మాసమందు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశమిచ్చెను. ఆ వితందురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించటే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యమందు 6వ అధ్యాయము సమాప్తం.